వచ్చి అంటాడు, చచ్చే నాకెందుకు జ్యేష్ఠత్వం, ఎట్టు చేస్తాను. ఆత్మీయ జీవితంలో మనం అలసిపోయామనుకోండి, మరణాపేక్ష గలవాడు. ఈరోజు చాలామంది యవ్వనస్తులు చిన్న చిన్న విషయాలకి చనిపోతున్నారు. 10th ఫెయిల్ అయ్యారని, ఇంటర్లో ఓడిపోయారని, ఆ తర్వాత లవ్ ఫెయిల్ అయ్యిందని, నమ్మిన మనిషి మోసం చేశాడని, అమ్మ తిట్టిందని, నానేదో అన్నాడని చెప్పి చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాలు తీసేసుకొని వారి ఆత్మ నరకానికి వెళుతుంది. నేను బయట వాళ్ళ విషయం మాట్లాడలేదండి, సంఘంలో ఉన్న మీ గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నాను. సో అలసిపోయారు అనుకోండి, మరణాపేక్ష, చనిపోవాలి, చావాలి, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు వర్షం తల మీద కురుస్తూ ఉంటే అప్పుడు చావాలని ఏలియా బదిరి వృక్షం కిందకి వెళ్ళి, ఇంత మట్టుకు చాలు, చదివిన చదువు చాలు, చేసిన కాపురం చాలు, బ్రతికిన బ్రతుకు చాలని మరణాపేక్ష గల వాళ్ళకి కొంతమంది ఏదో ఒక చోట కూర్చుండిపోయారేమో. సో మీరు ఆ విషయం మీద విజయం సాధించుదురుగాక.